హలో అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే కథ కాకి కుండ కథ. కథ పేరు వినగానే మాకు తెలిసిన కథనే కదా అని అనుకుంటున్నారా? కానీ ఈ కథలో మన కాకి ఒక మంచి పని చేయబోతుంది. అదేంటో చూడాలంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇక కథలోకి వెళ్తే, అది ఎండాకాలం. అడవంతా ఎండిపోయి ఉంది. జంతువులన్నిటికీ నీళ్లు దొరకడం చాలా కష్టమైపోయింది. ఒకరోజు కాకికి బాగా దాహం వేసి అలసిపోయి అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అప్పుడు కాకికి ఒక కుండ కనిపించింది. ఆ కుండని చూడగానే కాకి మొహం వెలిగిపోయి, అమ్మయ్య, ఇక నా దాహం తీరిపోయిందిలే అని అనుకుంది. తీరా వెళ్ళి చూసేసరికి ఆ కుండలో చివర్లో కొద్దిగానే నీళ్లు ఉన్నాయి. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా అని అనుకుంది. వెంటనే అప్పుడు కాకికి ఒక మంచి ఐడియా వచ్చింది. చిన్న చిన్న రాళ్ళన్నీ తీసుకుని వచ్చి దాంట్లో వేసింది. నీళ్లు పైకి వచ్చాయి. ఆ నీళ్ళన్నీ తాగింది తన దాహం తీరే వరకు. వెంటనే కాకికి కొత్త ఆలోచన వచ్చింది. ఈ నీళ్ళన్నీ నేనే తాగేశాను, మళ్ళీ నాలానే ఇంకా ఎవరైనా దాహంతో వస్తే ఎలా? అసలే ఇది ఎండాకాలం అని తనలో తాను అనుకుంది. అంతటితో కాకి వెంటనే దగ్గరలో ఏదైనా వాగు ఉంటుందేమో అని వెతికింది. ఒక వాగు కనిపించగానే వెంటనే ఒక కొబ్బరి పెంకు సహాయంతో ఆ కుండని నింపేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అక్కడికి ఒక కుందేలు వచ్చి నీళ్లు తాగింది. తాగేశాక సేమ్